హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధూరా జీవంత్3. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే మేము మా ఫ్యామిలీ అందరితో కలిసి బీచ్ కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. మాకు దగ్గరలో బీచ్ అయితే పేరుపాలెంలో ఉంది. మా ఊరి నుంచి పేరుపాలెం వెళ్ళడానికి 1 గంటన్నర అయితే పడుతుంది. కొంచెం లాంగ్ జర్నీనే, కానీ బీచ్ అయితే మాకు అదే దగ్గర అనమాట. ఇంటి దగ్గర నుంచి బీచ్కి వెళ్ళడానికి ఆటో అయితే కట్టించుకున్నాము. మేము కరెక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి 3:30కి అయితే బయలుదేరాము. చాలా లేట్గానే బయలుదేరాము. బీచ్కి వెళ్ళేసరికి 4:30 అలా అవుతుంది. కరెక్ట్గా అదే టైంకి అయితే రైల్వే గేట్ కూడా వేశారు. ట్రైన్ అయితే తొందరగానే వచ్చేసింది. అలాదిగో కనిపించేదే నేషనల్ హైవే అనమాట. నేషనల్ హైవే నుంచి మా ఊరికి అయితే వెళ్ళడానికి 1 కిలోమీటర్ అయితే పడుతుంది. ఆ నేషనల్ హైవే నుంచి మా ఊరు 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. ఆ రైల్వే గేట్ దాటి వెళ్ళాలి, గేట్ దాటి రావాలి అనమాట. మేమైతే బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా పేరుపాలెం అయితే ఎంటర్ అయిపోయాము. పేరుపాలెం దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ సర్వేరు తోటలు ఉంటాయి, కొబ్బరి మొక్కలు, అన్ని తోటలు ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఇవన్నీ చూసారు కదా, సర్వేరు మొక్కలు, కొబ్బరి తోటలు, సపోటో తోటలు, మ్యాంగో తోటలు అవన్నీ ఉంటాయి. మామిడి తోటలు ఇటు పక్క ఉన్నాయన్నమాట. నేనైతే ఇటు సైడ్ కూర్చున్నాను, అందుకే ఇటు సైడే షూట్ చేశాను. మామిడి తోటలు ఇవన్నీ అయితే రైట్ సైడ్లో ఉన్నాయి. నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను. తోటలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా బీచ్కి ఎంటర్ అయ్యేసరికి ఆ రోడ్కి ఎంటర్ అయిపోయాం కదా. వెదర్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. మా ఇంటి దగ్గర అయితే ఫుల్ వేడి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి చాలా చల్లగా అయితే ఉంది, చల్లగాలి వచ్చేస్తుంది. అదిగో కనిపించేదే పేరుపాలెం బీచ్ అన్నమాట. సండే కదా, కొంచెం ఫుల్ రష్గా అయితే ఉంటుంది, చాలా జనం వస్తారు. మేమైతే ఇంకా కొంచెం ముందుకెళ్ళాము. ఆటో అయితే దిగిపోయాము. బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా ఒడ్డు నుంచి లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇటు తిరుగు. బీచ్కి వచ్చిన వాళ్ళు చాలామంది అలా గుర్రం పైన రైడ్ చేస్తారనమాట. చాలామంది సరదాగా ఫోటోషూట్ అయ్యి చేసుకోవడానికి గుర్రం అయితే ఎక్కుతారు. రిమోట్ కార్స్ కూడా ఉన్నాయి. చాలామంది పిల్లలు అయితే ఎక్కి ఆడుకుంటారు.
బీచ్కి వెళ్ళే వరకు అసలు బీచ్లో అయితే దిక్కకూడదని అనుకుంటాము, కానీ వెళ్ళిన తర్వాత ఆ వాటర్ చూసి దిక్కోకుండా అయితే ఉండలేము. బీచ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బీచ్లో అయితే బురద పాముల్లా కొట్టుకొని ఇంకా అయితే పైకి ఎక్కేసాం అన్నమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం అందరం. అప్పటికే టైం అయితే 6:37 అలా అయిపోతుంది, కానీ ఎండ అలాగే ఉంది. మేము ఇంటికి వెళ్ళేసరికి 8:30 అలా అయిపోయింది. అప్పటికే చాలా జనం ఉన్నారు. సండే కదా, చెప్పాను కదా, సండే రోజు చాలామంది ఉంటారు. మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ముందే. వెనకాల మా తమ్ముడు వాళ్ళు అయితే చూడండి హీరోల్లా వస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తాము బీచ్లో. నా వెనకాల చాలా దూరంలో ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, అది వైఎస్ఆర్ విగ్రహం అన్నమాట. దాన్ని రీసెంట్గానే కట్టారు. అక్కడ చాలా బాగుంటుంది ప్లేసు, కానీ మేమైతే అక్కడికి వెళ్ళలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా వచ్చేస్తున్నాము ఆటో ఎక్కడానికి. బీచ్లో అయితే బాగా వెళ్ళామన్నమాట, జలుబు కూడా చేసింది. మేమైతే రోడ్డు దగ్గరకు నడుచుకుంటూ వచ్చేసాము. రోడ్డు పక్కన షాప్స్ అలా ఉంటాయి అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.